చల్లగా. 70s and 80s సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నది హర్షిత. Judges, over to you. Harshita,
నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు, నిర్భయంగా పాడావు, చాలా బాగుంది పాట. నాకైతే ఎంచడానికి పెద్దగా లోపాలు ఏమీ కనబడట్లేదు, వినబడలేదు కూడా. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. కాకపోతే ఒక చిన్న విషయం చెప్పాలి ఈ పాటలకు సంబంధించి. ఏంటంటే రచయితలు కొన్నిసార్లు కొన్ని తమాషాలు, కొన్ని చమత్కారాలు చేస్తుంటారు. అది సినిమా నిర్మాణ సంస్థతో, నిర్మాతలతో ముడిపడి ఉన్న కొన్ని విషయాలను పాటలో ప్రస్తావిస్తారు, పొందుపరుస్తారు. అది ఎలాగంటే ప్రియరాగాల సినిమాలో మీరు సంగీతం దర్శకత్వం వహించిన ప్రియరాగాల సినిమాల్లో ఒక పల్లవి ఉంది, చినుకుతడి స్పృశించే నేలలా మధుమురళి రమించే గాలిలా అని. మధుమురళి ఆ సినిమాకి నిర్మాత సుంకర మధుమురళి గారు. అదొక తమాషా. అలాగే ఓం నమ శివాయ పాటలు పూర్ణోదయ లయ నిలయ, పూర్ణోదయ క్రియేషన్స్. అది దీంట్లో నా పాటలో నీ పల్లవే నవత నవ్య మమత. ఇది ఈ సినిమాకి నిర్మాత నవత కృష్ణరాజు గారు. నవత కృష్ణరాజు గారు అబ్బాయి నవత అచ్యుతరామరాజు గారు మనతో పాటు, మన మధ్యలోనే, మన వెనకాలే ఉన్నారు. అచ్చుబాబు గారు చాలా పరిచయం కానీ ఈ సినిమా నిర్మాత గారి అబ్బాయిని నాకు ఇంతవరకు తెలియదు. ఇక నుంచి మిమ్మల్ని చూసే దృష్టి మారుతుంది, అది జాగ్రత్త. తర్వాత అట్లాగే శాస్త్రి గారు గిల్లి కజ్జాల సినిమాలో పల్లవిలో చంద్ర కిరణాలు అని రాస్తారు. ఆ సినిమా నిర్మాణ సంస్థ చంద్ర కిరణ్ ఫిలిమ్స్. అట్లా కొన్ని తమాషాలు జరుగుతూ ఉంటాయి, అది ప్రస్తావిద్దామని ఈ మాట చెప్తున్నాను. బాగా పాడు నాన్న, చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. మొదట్లేని పాడు. వీణ వేణువైన సరిగమ విన్నావా? విన్నాను. రెండో లైన్ పాడు. ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా? కన్నాను. అందుకనే మంచి మార్కులేయబో తున్నాను. బాగుంది, బాగా పాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.